హాయ్ హలో నమస్తే, నేను మీ విజయ్ శ్రీకాంత్ సూర్య. ఈ రోజు మనం రాజోల్ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి గొల్లపల్లి సూర్యారావు దగ్గర ఉన్నాము. మిగతాది మన సార్ విషయాల్లో మాటల్లోనే తెలుసుకుందాం. సార్ని చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుతూ. సార్ నమస్తే అండి. బాగున్నారా సార్? ఎలా ఉన్నారు? మీరు ఆల్రెడీ కొత్తపేట, ముమ్మిడివరం, అల్లవరం, అమలాపురం పార్లమెంట్లలో పోటీ చేసి ఉన్నారు కదా. మీరు రాపాక విజయానికి ఎలా కృషి చేస్తారు? రాపాక పార్లమెంట్ అభ్యర్థిగా గెలవడం ఖాయం. కానీ ఇక్కడ మేమిద్దరం ఈ రాజోల్ నుంచి ఆయన పార్లమెంట్ కి, నేను అసెంబ్లీకి వెళ్తున్నటువంటి సందర్భంలో ఏదైనా నాకు పరిచయాలు ఉన్నటువంటి ప్రాంతంలోకి వెళ్ళి సమయం ఇక్కడ నేను ఎడిట్ చేసుకుని రాపాక వారి యొక్క విజయానికి నేను కృషి చేసే అవకాశాలు చేయవలసిన బాధ్యత కూడా నాకు ఉంది. ఎందుకంటే మీరన్నట్టుగా అటు అల్లవరం గాని, అటు ముమ్మడవరం గాని, కొత్తపేట గాని పార్లమెంట్ స్థాయిలో గాని పోటీ చేసినటువంటి వ్యక్తిగా నేను తప్పకుండా రాపాక విజయం కోసం నేను కూడా వారితో వెళ్ళి, లేకపోతే వారికన్నా ముందు వెళ్ళి, లేకపోతే తర్వాత వెళ్ళి ఆయా ప్రాంతాల్లో ప్రచారం చేయవలసినటువంటి అవసరం కూడా ఉంది. నేను తప్పకుండా చేస్తాను. ఓకే సార్, వాలంటీర్స్ పై టీడీపీ వాళ్ళ అభియోగాలపై మీ స్పందన ఏంటి? చాలా దుర్మార్గమైనటువంటి బొజ్జల సుధీర్ రెడ్డి అన్నటువంటి ఆ వ్యక్తి వాళ్ళ నాన్న శాసనసభ్యుడిగా చేశాడు, మంత్రిగా చేశాడు. కనీసం ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని, లేకపోతే ఏదైనా స్వచ్ఛంద సంస్థలుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళని అగౌరవపరచడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. నేను ఈ సందర్భంగా సుధీర్ రెడ్డికి నేను మనవి చేస్తున్నాను, ఇది తప్పు. ఇది మీరు ఇమ్మీడియట్ గా వాలంటీర్స్ పట్ల మీరు వ్యవహరించినటువంటి తీరు గాని, ఆ భాష గాని వెనక్కి తీసుకోవాలని నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇది తప్పు. ఇది ఓకే సార్, రాజోలు ప్రజలకి ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? ఇది రాజోలు అనేది రాజోలు అనేది ఒక ప్రత్యేకమైనటువంటి చివరి భాగంలో ఉన్నటువంటి నియోజకవర్గం. పూర్వకాలంలో ఏదో అంతంత మాత్రంగా జరిగినటువంటి సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ ఇంకా స్పీడ్ గా జరగాలి. ఎందుకంటే ప్రపంచంతో, లేకపోతే ఈ జిల్లాతో, లేకపోతే ఈ రాష్ట్రంతో ఈ ప్రాంతాన్ని అనుసంధానం చేయాలన్నప్పుడు విధిగా ఎక్కువ నిధులు తేవాలి. అటు పార్లమెంట్ నుంచి వచ్చే నిధులు, ఇటు రాష్ట్రం నుంచి వచ్చే నిధులతో ఒక మంచి కనెక్టివిటీ. ఇక్కడ బయలుదేరితే విజయవాడ వెళ్ళిపోవాలి గంటన్నర, ఇక్కడ బయలుదేరితే కాకినాడ వెళ్ళిపోవాలి, ఇక్కడ బయలుదేరితే రాజమండ్రి వెళ్ళిపోవాలి. అంత సౌకర్యార్థంగా రాజోలు నుంచి మేము వెళ్తున్నాం. ఇంత సుఖప్రదమైనటువంటి కొన్ని వసతులు మాకు కలిగాయి, మేము ఆనందభరితంతో ఉన్నారన్నటువంటి పాలన అందించడమే మా ధ్యేయం. అదేవిధంగా ఇక్కడ అనేక మంది మత్స్యకారులు ఉన్నారు, వేవర్స్ ఉన్నారు, అదేవిధంగా చేనేత కార్మికులు ఉన్నారు, తర్వాత చెట్టుపల్లి సామాజిక వర్గాలకు చెందినటువంటి అనేక మంది ఇప్పటికీ కూడా చేతి పని మీద ఆధారపడి బ్రతికే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. రజకులు ఉన్నారు, న్యాయ బ్రాహ్మణులు ఉన్నారు. ఇలాంటి అనేక కులాల యొక్క ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధికి మనం కృషి చేయవలసిన అవసరం కూడా ఉంది. వాటన్నిటినీ గత 10 సంవత్సరాల నుంచి ఒక 5 సంవత్సరాలు నేను చేశాను. మరొక 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలనలో రాపాక వరప్రసాద్ గారు చేశారు. మరలా ఇద్దరం కలిసి ఆయన పాలనలో, ఆయన పార్లమెంట్ సభ్యుడిగా, నేను శాసనసభ్యుడిగా ఇద్దరం కలిసి ఇంకా కృషి చేస్తామని ఈ రాజోల్ నియోజకవర్గం ప్రజలకు నేను మీ ద్వారా మనవి చేస్తా ఉన్నాను. మీకు జగన్మోహన్ రెడ్డి గారు రాజోలు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇచ్చినందుకు మీ ఫీలింగ్ ఎలా ఉంది? ఇక్కడ పోటీ చేసే అవకాశం ఇచ్చినందుకు వారికి మొట్టమొదటిగా నా కృతజ్ఞతలు నా పక్షాన, నా కుటుంబ పక్షాన వారికి తెలియజేస్తున్నాను. కానీ 2014, 2019లో ఏదైతే ఓటమి చెందింది వైఎస్ఆర్సీపీ అంటున్నారో, మళ్ళా 2024లో గెలిపే లక్ష్యంగా పనిచేసి ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించడం, మరోమారు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆ స్థానంలో కూర్చోపెట్టడమే నా ముందున్నటువంటి కర్తవ్యం. ఆ విధంగా కష్టపడి పనిచేస్తానన్నటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తూ, ఈ ప్రాంత ప్రజల యొక్క ఆదరాభిమానాలు నిరంతరము జగన్మోహన్ రెడ్డి గారికి ఉండేలాంటి ఒక కృషి ఈ సందర్భంగా నేను చేస్తాను. అంటే 2 సార్లు ఓడిపోయారు కదా సార్, అంటే 2014, 19. సో ఇప్పుడు ఇలా 2024లో ఎలా కంబ్యాక్ ఎలా వస్తారు? ఇప్పుడు 2014, 19 ఎన్నికల యొక్క తీరు ఒక రకంగా ఉంది. 2024 కాడికి వచ్చేసరికి ప్రజా బాహుళ్యాన్ని సంపాదించినటువంటి నాయకుడిగా
సంక్షేమము మున్నెన్నడూ ఎప్పుడు చూడనటువంటి రీతిలో దేశంలోని ఒక ఆదర్శవంతమైనటువంటి పాలన సాగిస్తున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలన్నటువంటి ఈ ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు నేను ఇక్కడ కార్యక్రమాలు రూపొందించుకుని నేను చేస్తున్నాను అన్నటువంటి మాట ఈ సందర్భంగా మనం చేస్తూ వారిని గెలిపించడం, మేము గెలవడం, వారిని ముఖ్యమంత్రి చేయడం అనేది మా లక్ష్యం అన్నటువంటి మాట ఈ సందర్భంగా మనం చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ.